రాళ్లు, రప్పలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, రోడ్లు, భవనాలు వంటి సాగు చేయని భూములకు రైతు భరోసా కట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రైతు భరోసా అమలుపై ఏర్పాటైన మంత్రివర్గ సంఘం జూలై 12 లోపు తమ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనుంది. శాసనసభ సమావేశాల్లో ఈ నివేదికపై విస్తృతంగా చర్చించిన తర్వాత దాన్ని అమలు చేసే దిశగా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తుంది. జూలై చివరి వారంలో శాసనసభ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఈ లెక్కన రైతు భరోసాపై ఓ క్లారిటీ వచ్చేందుకు 1.5 రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలలో ఆ భూములకు రైతు భరోసా ఇవ్వబోమంటూ కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తుంది. అందుకు అనుగుణంగా కార్యాచరణను సిద్ధం చేసేందుకు పూనుకుంది. దీంతో రైతు భరోసా ఆగస్టు తర్వాతే అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వానాకాలం సీజన్లో రైతు భరోసా ఆలస్యం అవుతున్న కొద్దీ అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. యాసంగి సీజన్లో కూడా రైతు భరోసా ఆలస్యంగా పూర్తి చేసిన సంగతి తెలిసిందే. యాసంగి సీజన్ ముగిసే సమయానికి రైతు భరోసాను రైతుల ఖాతాలో జమ చేసింది. అప్పటికే రైతులు పెట్టుబడి సాయం కోసం అష్టకష్టాలు పడ్డారు. వానాకాలంలోనూ అదే పరిస్థితి రావడం వల్ల రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్ల ధరలు కూడా రెట్టింపు అయ్యాయి. ఇప్పటికే రైతులు దుక్కులు దున్ని విత్తనాలు నాటారు. ఎండలకు భూమి ఎండడంతో విత్తనం మొలకెత్తపోవడంతో మళ్ళీ విత్తనాలు నాటుకునే పరిస్థితులు వచ్చాయి. అందుకు నేలను మళ్ళీ చదును చేయాల్సి వస్తుంది. విత్తనాలు, ఎరువులు కూడా కొనాల్సి వస్తుంది. 2 సార్లు విత్తనాలు, ఎరువులు కొనాల్సి రావడంతో రైతులపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతుంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ కసరత్తు ప్రారంభించిన నేపథ్యంలో రైతులకు బ్యాంకులు కొత్త అప్పులు ఇచ్చే అవకాశాలు సన్నగిల్లాయి. రుణమాఫీ రద్దు నిర్ణయం మంచి శుభ పరిణామమే. అయినా ఈ సమయంలో బ్యాంకులు రైతులకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. రుణమాఫీ పూర్తి అయిన తర్వాతనే కొత్త అప్పులు ఇస్తామంటూ బ్యాంకర్లు మెలిక పెడుతున్నారు. మరోవైపు సకాలంలో విత్తనాలు వేయకపోతే సీజన్ మొత్తం నష్టపోయే ప్రమాదం ఉంది. దీంతో రైతులు పెట్టుబడి సాయం కోసం ప్రైవేట్ అప్పులు చేయాల్సి ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రాళ్లు, రప్పలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, రోడ్లు, భవనాలు వంటి సాగు చేయని భూములకు రైతు భరోసా కట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభిస్తుంది. రైతు భరోసా అమలుపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం జూలై 12 లోపు తమ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించనుంది. ఇందులో 5 ఎకరాలు పైబడిన రైతులకు కూడా రైతు బంధు కట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.